అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూన్ 17వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే వార్తలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, శుభవార్తల ఆ వార్తల ద్వారా వారికి ఎటువంటి పరిణామాలు, ఎటువంటి సమయం, అనుకూల సమయం, ప్రతికూల సమయం, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంటుంది, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనమైతే ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించవచ్చు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే, ఈ యొక్క రాశిగల వారి యొక్క లక్షణాలను మనం తెలుసుకున్నట్లయితే కనుక వీరు ఎంతో చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు, ఎదుటి వ్యక్తికి ఏ విధంగా అయినా సహాయపడగలిగే గుణం కలిగిన వారు, ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహపూర్వకంగా ప్రేమానురాగాలతో కలిగిన వ్యక్తిని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున వీరు ఎంతకాలంగానో ఎదురు చూసినటువంటి ఒక సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని సంకేతాలు మీకు ఎదురు కాబోతున్నాయి. ఈ యొక్క రాశిగల వారికి మధ్యాహ్నం తర్వాత కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. అనవసరమైన ఖర్చులు చేయకుండా కాస్త పొదుపును పాటించడం కూడా ఎంతైనా మంచిది. ఈ యొక్క రాశిగల వారికి సాయంత్రం తర్వాత ఎంతో ముఖ్యమైన కొన్ని పరిణామాలు, కొన్ని పరిస్థితులు కూడా ఎదురు కాబోతున్నాయి. ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీకైతే ఒక వార్త మాత్రం అందబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి ఒక స్త్రీ ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త అయితే అందబోతుంది. ఆ వార్త ద్వారా మీకు చాలా రోజులుగా దూరమైనటువంటి ఒక ఉద్యోగ సంబంధంలో ఉన్న ఒక సహోద్యోగి కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, ఒక సరికొత్త సమాచారాన్ని కూడా మీకు తెలియపరచాలనే ఆలోచన కలిగిన వారు కూడా కావచ్చు. రేపటి రోజున ఒక శుభవార్త మాత్రం మీకు చెవిన పడబోతుంది. ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ కూడా ప్రారంభ దిశను అయితే మొదలు పెట్టుకోబోతున్నాయి. ఆర్థిక పరంగా కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ కూడాను ఉద్యోగ అవకాశాలు కూడా కాస్త కొంత సమాచారం కూడా మీకు అందబోతుంది. శుభకార్యాలకు దూరపు వ్యక్తులతో సంబంధాలు కూడా మెరుగుపడబోతున్నాయి. మీ రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి కాస్త నష్టం కూడా కలగబోతుంది. తొందరపాటు నిర్ణయం వల్ల ఒక మంచి గొప్ప అవకాశాన్ని కూడా వీరు చేజార్చుకోబోతున్నారు. ఎంతో విలువైన ఒక సంబంధం కాస్త చిన్నపాటి అపార్థాల ద్వారా, ఆర్థిక ఒత్తిళ్ల ద్వారా కూడా వీరికైతే దూరం కాబోతుంది. అటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. రేపటి రోజున వ్యాపార విస్తరణ పనులకు చాలా సృజనాత్మకమైన రంగాలు చాలా కొత్తగా జాగ్రత్తగా కనబరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపార భాగస్వాములు ఎవరైనా ఉన్నారా, వారు అప్పులకు, వ్యవహారాలకు, కాస్త పెట్టుబడుల విషయంలో రేపటి రోజున ఆలోచించి అవసరమైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అనుభవజ్ఞుల సలహాల మేరకు, కుటుంబ సభ్యుల యొక్క సలహాల మేరకు తగిన నిర్ణయాన్ని పాటించడం ద్వారా ఆర్థిక లాభాలు ఎంతైనా గడించబోతున్నారు. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాస్త ఉద్వేగానికి అయితే గురి కాకుండా కాస్త శాంతపరంగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున ఓం గం గణపతయ నమః అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా 11 సార్లు 21 సార్లు ఏకాగ్రతతో, కార్యసిద్ధితో గనక మీరు జపించగలిగితే మీ పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు అయితే మీ పనుల్లో, మీ వ్యాపార రంగంలో బాగా కలుసుబాటుగా అయితే రాబోతుంది. రేపటి రోజున మీ జీవితంలో జరిగే కొన్ని చిన్నపాటి సంఘటనలకు సైతం ఖచ్చితంగా మీరు నివ్వెరపోక తప్పదు. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి సన్నిహితులతో, తమ కుటుంబ వ్యక్తులతో కాస్త మాట పెరిగి కాస్త వాగ్వాదాలు కూడా, వాదనలు కూడా జరగబోతున్నాయి. ఈ యొక్క రాశి గలవారు నీతిగా, నిజాయితీగా ఉండడానికి ఎంతైనా ఇష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు కోపంలో త్వరగా వచ్చిన మాట ఆవేశంతో అనేస్తూ ఉంటారు. తర్వాత బాధపడుతూ ఉంటారు. ఎవరిని బాధ పెట్టాలని మానసికంగా ఎప్పుడూ కూడా వీరు ఉద్దేశపూర్వకంగా ఎవరిని మాట అయితే అస్సలు అనరు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే రంగు వచ్చేసి నారింజ రంగు, ఎరుపు రంగు, అలాగే బంగారు రంగు, పసుపు రంగు అని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క రాశి గల వారికి రేపటి రోజున అదృష్టపు సంఖ్యలు 1, 3, 5, 9 అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ముఖ్యంగా వీరికి ప్రయాణించవలసిన దిక్కు వచ్చేసేసి ఎంత శుభప్రదమైన దిక్కు ఏదైతే ఉందో
తప్పకుండా తూర్పు దిక్కున మీకు ప్రయాణాలు, అలాగే ఈశాన్య దిక్కులో కూడా ప్రయాణాలు శుభకరంగా అయితే ఉంటాయి. మంచి ఫలితాలను అయితే వీరికి ఇవ్వబోతున్నాయి. ఎన్నో వ్యాపార సందేహాలు, సమాసాలు, అలాగే సమావేశాలు కూడా వీరికి మంచి సంభాషణాయుధంగా అయితే వ్యాపార అభివృద్ధి రకంగా అయితే కొనసాగబోతున్నాయి. రేపటి రోజున మీకు ధైర్య సాహసాలు మీ యొక్క నాయకత్వ లక్షణాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారి మాత్రమైన ఘటన కూడా ఒకవైపు జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉందని అయితే తెలియజేస్తూ ఉంది. ఒక పరిస్థితి ఒకవైపు, మరొక వైపు సంతోషకరమైన సమాచారం అని కూడా వినబోతున్నారు. చాలా కాలంగా అయితే మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం చాలా స్పష్టత కూడా రాబోతుంది. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీ యొక్క కుటుంబంలో వివాహానికి సంబంధించిన వార్త కూడా కావచ్చు, ఆర్థిక పరంగా మీకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో, మీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, మీ యొక్క సహోద్యోగులు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, అలాగే మీ యొక్క స్నేహబంధానికి సంబంధించిన ఒక వ్యక్తులు కూడా కావచ్చు. మీరు తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగాలు తీసుకునే నిర్ణయాలు, చర్చల వల్ల కాస్త చిన్నపాటి ఇబ్బందులకు కూడా దారితీయబోతున్నాయి. ఓర్పు, వివేకం, సహనం అనేది ఎంతైనా అవసరం అని అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి క్షణంలో అయినా సరే మీరు క్షణికావేశానికి గురి కాకుండా ఎంతైనా ఓర్పును, మౌనాన్ని పాటించడం ద్వారా, సహనాన్ని, సంయమనాన్ని పాటించినట్లయితే ఎంతో గొప్ప అవకాశాలు చేజార్చుకున్న వారు కూడా కాబోతున్నారు. చాలా కోపాన్ని అయితే తప్పకుండా మీరు కంట్రోల్లో చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సానుకూల వార్తలు వినే అవకాశాలు చాలానే ఉన్నాయి. శుభవార్తలకు దారితీయబోతుంది. మరొక వైపు అయితే మీకు వరుసగా కొన్ని సంతోషకరమైన పరిణామాలు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇవన్నీ కూడా వ్యాపారానికి సంబంధించినవి కావచ్చు, కుటుంబంలో ఆనందకరమైన ఒక శుభవార్తకు సంబంధించిన, ఉద్యోగానికి సంబంధించినటువంటి కావచ్చు, శుభకార్యానికి సంబంధించిన వార్త కూడా వచ్చు. మీ యొక్క ఆర్థిక ఒత్తిడి అయితే తగ్గబోయే సూచనలు చాలా బలంగా అయితే కనబడుతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అలాగే గణపతి పూజను ఆచరించడం ఎంతైనా ఫలితాలను ఇస్తాయి. మీ పనుల్లో ఉన్న ఒత్తిడులు, ఆటంకాలు అన్నీ తొలగిపోయే పనికి సజావుగా అయితే మార్గం ఏర్పడుతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు వినాయకుడిని పూజ చేసుకోవడం ద్వారా ఎంతైనా మేలు ఫలితాలు జరుగుతాయి. అలాగే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. రేపటి రోజున సూర్యభగవానికి రాగి పాత్రలో నీటిని ఆర్ఘ్యంగా సమర్పించడం ద్వారా కూడా ఎంతైనా మేలు ఫలితాలు జరుగుతాయి. రేపటి రోజున గణపతి స్వామి ముందు తప్పకుండా మీరు కుడుములను నైవేద్యంగా పెట్టడం ద్వారా, అలాగే గరికమాలను సమర్పించడం ద్వారా గణేశునికి అనుగ్రహం తప్పకుండా అయితే మీకు లభిస్తుంది. రేపటి రోజున మీరు దేవాలయ దర్శనం చేసుకోవడం ద్వారా కూడా ఎంతైనా మేలు ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి. రేపటి రోజున చిన్నపిల్లలకు పండ్లు, పేదవారికి ఆహార దానం చేయడం ద్వారా, అలాగే పెద్దలను ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా, అనవసరమైన కోపం మీకు అదుపులో ఉంచుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా రాబోతున్నాయి. రేపటి రోజున మీకు కాస్త పక్షులకు ధాన్యం వేయడము ఎంతైనా మంచిది. అలాగే ఆవుకి పచ్చగడ్డి లేదా అరటి పళ్ళను తినిపించగలిగితే ఎంతైనా మేలు ఫలితాలు కూడా తప్పకుండా మీరు చవి చూస్తారు. రేపటి రోజున మీకు రాబోయే ఒక వార్తలు, అనుకూలమైన విషయాలు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా సామరస్యంగా వహించడం ద్వారా ఎన్నైనా మేలు ఫలితాలు మీ జీవితంలో తప్పకుండా చవి చూస్తారు. రేపటి రోజున మాత్రం కాస్త ఆలోచించి కొన్ని ప్రతికూలమైన అంశాల గురించి మరియు అనుకూలమైన అంశాల గురించి రేపటి రోజున మీరు నిలవడం ద్వారా ఎంతైనా మేలు ఫలితాలు వస్తాయి. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.